నమస్కారం. ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రతి ఒక్కరూ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. సీఎం చంద్రబాబు పిలుపు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అధికారుల భేటీ. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. 200 కోట్ల భూమిని 7 కోట్ల కట్టబెట్టారనే ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా కలిసికట్టుగా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందిస్తే అది నిజమైన జాతి నిర్మాణాన్ని సహకరించడమేనని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ఆలోచనను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాంధ్ర 2047 దృక్పథాన్ని నెరవేర్చడంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి అధికారి తమ వంతు కృషి చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశంపై సీఎం పలు దిశానిర్దేశాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి జయకృష్ణ తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియమితులైన జయకృష్ణ మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తంతో జరిగిన భేటీలు రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం కల్పించాలని, విద్యార్థులు మరియు యువ పరిశోధకులకు విస్తృతమైన అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా సమాజంలో యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే వైజ్ఞానిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం మార్గదర్శనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి మరియు ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఈ క్రీడోత్సవ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్లోని అన్ని ప్రధాన స్టేడియాల ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొత్తం 20 రకాల క్రీడా విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నందున ప్రతి విభాగానికి తగ్గట్టుగా ప్రదేశాలను కేటాయించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవం ముగింపు వేడుకల్లో ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను, తెలంగాణ అర్జున అవార్డు గ్రహీతలను భాగస్వాములను చేయాలని తెలపగా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేఆర్కే రావు, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, స్పెషల్ సిఎస్ జేఎస్ రంజన్ పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూ భూ కేటాయింపుల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం సోదరుడు అనుమల కొండలరెడ్డి చైర్మన్ గా ఉన్న టెస్రాక్ట్ అనే షెల్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం అప్పనంగా 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేవలం 7 కోట్లకే కట్టబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, కొండలరెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోనే టెస్రాక్ట్ కంపెనీ చైర్మన్ అని రాసుకున్నారని ఆధారాలు బయటపెట్టారు. అతను ఒక్క ఉద్యోగి కూడా లేని 1 లక్ష మూలధనం ఉన్న ఈ డమ్మీ కంపెనీకి 200 కోట్ల విలువైన ఏరోస్పేస్ భూములు కేటాయించడం అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. పొరుగున ఉన్న కర్ణాటకలో భూ కేటాయింపుల వివాదంలో లోకాయుక్త తీర్పు తర్వాత సీఎం సీటుకే ఎసరొచ్చిందని, ఇక్కడ కూడా ఇదే న్యాయం వర్తించాలని డిమాండ్ చేశారు. గతంలో కేటీఆర్ బయటపెట్టిన సృజన్ రెడ్డి అమృత్ కాంట్రాక్టులు, అమెరికా పర్యటనలోని స్వచ్ఛ్ బయో డీల్స్ ను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి తన సోదరులు, పావమర్దులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ మంత్రి శ్రీధర్ బాబు బొకాయించడం సిగ్గుచేటని, అధికారులందరినీ సీఎం కుటుంబం నడిపిస్తోందని దిగిపట్టారు. అనుముల కొండలరెడ్డి
రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండలరెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్ గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చు అని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సీ అక్రమాలపై సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులో తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేత చెబిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి భారీ ధర్నాకు దిగారు. హర్షిత్ రెడ్డి పిలుపుతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు చేతబోని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా హోరెత్తేలా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో హర్షిత్ రెడ్డి చొక్కా చెరిగిపోగా ఆయన కుడి చేయి మరియు కాలికి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం దిగడం ఘోరమని హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అమాయక ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోకపోతే చంద్రగిరి వ్యాప్తంగా ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవీంద్ర ఆధిపత్యం ఆగడాలు తాళలేక గట్టం సుమన్ అనే వ్యక్తి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. తన వద్ద నుంచి 5 కోట్లు అన్యాయంగా తీసుకుని తీవ్రంగా మోసం చేశాడంటూ బాధితుడు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధితుడు సుమన్ కన్నీరు మునీరవుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆర్య వయసుండైన తనను నమ్మించి బుద్ధా వెంకన్న అల్లుడు రవీంద్ర తీవ్రంగా మోసం చేశాడని ఆరోపించారు. రవీంద్ర ఒత్తిడితో తన వంటిపై ఉన్న బంగారం, భార్య వద్ద ఉన్న కిలో బంగారం, సింగ్ నగర్లోని విలువైన స్థలంతో పాటు తనకు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి 5 కోట్లు ఇచ్చానని, అయినా ఇంకా డబ్బులు కావాలంటూ రవీంద్ర దారుణంగా వేధిస్తున్నాడని సుమన్ ఆరోపించారు.
ఈ మోసం వల్ల తాను డబ్బు, ఆరోగ్యం మరియు కుటుంబాన్ని పూర్తిగా కోల్పోయానని సుమన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 2, 3వ తరగతి చదువుతున్న చిన్నపిల్లలున్నారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటన విజయవాడ పొలిటికల్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. నమస్తే అండి, నా పేరు గట్టం సుమన్. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. నేను ఇవాళ సర్వనాశనం అయిపోయా. దానికి కారణం బుద్ధ వెంకన్న అల్లుడు కాండ్రేకుల రవీంద్ర వల్ల సర్వనాశనం అయిపోయా. నా దగ్గర 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు. నేను ఒక ఆర్య వైశ్యుని చెప్పి నన్ను మోసం చేసి టూ మచ్గా ఎలాగంటే అలాగ నన్ను బ్లేమ్ చేసి, మోసం చేసి, నన్ను అన్యాయం చేసి, నా సొమ్ము తీసుకొని నన్ను ఇబ్బంది పెడతాడండి. మా మిస్సెస్ ఈ నోట్లు చెక్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 1 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అవి కూడా మాకు చాలా అంటే చాలా న్యాయంగా చేశారండి పోలీసు వారు కూడా. అందుకే ఇవాళ నేను చచ్చిపోతున్నానండి. అందుకే ఇవాళ చనిపోతున్నాను. నా దగ్గర బండిలో దొంగతనం చేసిన బొబ్బిలి మోహన్ 70,000 దొంగతనం చేశాడండి. రవి గుమస్తా, తర్వాత రవి బినామీ వస్త్రలత కేకే, కర్రీ కిరణ్ కుమార్, వీళ్ళతో కేసులు వేయించి మమ్మల్ని నానా ఇబ్బందులు పాలు పెడుతున్నారండి. నేను వైసీపీ పార్టీలో 16 సంవత్సరాల నుంచి 1 టౌన్లో ఏకైక కార్యకర్తగా తిరుగుతున్నానండి. నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పదవి ఆశించలేదు. నేను ఏది చేయలేదండి. కానీ జగనన్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్ల పాలు చేసింది బొద్దా వెంకన్నల్లుడు కాండ్రేకుల రవీంద్ర. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అమ్మవారి గుళ్ళో కాంట్రాక్టులన్నీ వాళ్ళే, అమ్మవారి గుళ్ళో వడ్డీ వ్యాపారాలు చేసేది వాళ్ళే. మీరు కనుక్కోండి, విచారించండి. కానీ నేనైతే చనిపోతున్నానండి. నా భార్య పిల్లల్ని అన్యాయం చేసి చనిపోతున్నాను. నా అన్నదమ్ముడు నన్ను క్షమించాలి, నా భార్య నన్ను క్షమించాలి. నా పిట్టలు, చిన్న పిల్లలు, 3rd క్లాస్ 2nd క్లాస్. నేను ఈ రోజున ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే నాకు ఎవరు సాయం చేయట్లా. అన్ని విధాల సర్వనాశనం అయిపోయాను. ఓ పక్కన డబ్బు కోల్పోయా, ఓ పక్కన ఆరోగ్యం కోల్పోయా, ఓ పక్కన కుటుంబ అండదారులు కోల్పోయా. అన్నీ కోల్పోయా. కేవలం 1 and only బొద్దా వెంకన్నల్లుడు కాండ్రేకుల. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సాయి కుమార్ది ఆత్మహత్య కాదని పై అధికారులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితుడి బంధువులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సాయి కుమార్ తల్లి మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. సారు వాళ్లు గత వారం రోజులుగా తన కొడుకును తీవ్రంగా టార్చర్ చేస్తున్నారని, కొడుకు ఫోన్ చేసి బాధపడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి వేసుకుంటే రక్తం ఎలా వస్తుందని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు తాము రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని, కనీసం డెడ్ బాడీని కూడా చూపించడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనలో ఒక సీఐ సార్పై తమకు బలమైన అనుమానాలున్నాయని, ఆయన కనీసం బయటకొచ్చి మాట్లాడడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎల్బీనగర్ స్టేషన్ ముందు కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇలా కొట్టిరు, సార్ ఇలా సవా కొట్టిరు, సార్ ఇలా టార్చర్ చేసిరంట. వారం రోజుల సంధి మా బిడ్డకి చెప్పింది సార్, ఇలా టార్చర్ చేస్తుండని చెప్పిందంట. ఇలా సావా కొట్టి ఊర్లేసిర్రు. ఆ ప్యాన్ వంగిందా, ఉచ్చబోసిండా, ఎరిగిండా, ఏం చేసిండా కొడుకు? ఉర్రి వేసుకుంటే ఎరగతాడు, ఉచ్చబోసుకుంటాడు. ఏమైనా అయిందని చూడు సార్, మీరు చెక్ చేయండి. రక్తం ఎట్లొచ్చింది ఆ కొడుకుని? రక్తం ఎట్లొచ్చింది? ఎట్లా చంపిరు నా కొడుకు? చిన్న ఏజ్ నా కొడుకు. నేను బాధ చేసేసాను, బాధ పెట్టి ఇంత బాధ చేసాడు కొడుకు, ఇంత కష్టం చేసాడు నా కొడుకు. నేను కష్టం చేసి బతుకున్నా నా కొడుకు. చిన్న ఏజ్ సార్ నా కొడుకుని సావా కొట్టి ప్యాన్ మీద పాన్ వేసి ఊరిగట్టిను. ఇలా సావా కొట్టిను.
ఇలా సావాలని అలా పిరవాలని పిరవడాలని అలా ఊరు పెట్టి అలా చేసిర్రు అన్నీ ఊరు చేసి అలా చదవకొట్టిర్రు నేను ఇలా చేస్తా అలా పెట్రోల్ చేసి అలా పెడతా నేను ఇలా చేస్తా అందరి మీద పెట్రోల్ వస్తా ఇండే నేను చేస్తా ఇలా పెట్రోల్ తెచ్చిన కున్నా ఇంత ఇలా ఇండే నేను ఇండే చేస్తా ఇలా అలా తండ్రి అలా అలా తల్లి ఇండే చేస్తున్నాం ఇలా ఇలా పని చేస్తున్నా 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్ ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ వస్తేనే ఉన్నాం సార్ మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయినా కొడుకుని నా చూపెట్టాలి కదా సార్ నా కొడుకుని చూడాలి కదా సార్ వస్తేనే ఉన్నాం కదా సార్ 4 గంటలకి వచ్చినాం సార్ మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్ అయితే ఏం చెప్పలేదు సార్ ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు ఇక ఊరిని వేసిర్రు రక్తం ఎట్లా వెళ్ళింది సార్ ఊరిని ఎట్లా పెట్టిర్రు ఎందుకు తారు కూడా కోసిరు కదా సార్ చెల్లెదు తువాల ఉంది కదా సార్ దాన్ని కూడా కోసిరు రక్తం వచ్చింది ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్ ఉత్తర వస్తారు సార్ అన్ని చేస్తారు దాంట్లో ఏం ఉండదు చూడు మీరు చెక్ చేయండి సార్ ఏం కాదు నా కొడుకు ఇలే చంపిరు ఇలే ఉర్రి పెట్టిరు మళ్ళా ఇలే తారు కోసిరు మళ్ళా ఇలే చేసిరు సార్ ఇలే జావా కొట్టిర్రు నాకేం తెలుసు సార్ నేనేం చెప్పాలి నేను ఇక్కడ ఉన్నానా సార్ నైట్ బిడ్డని తెలుసు సార్ బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్ మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు ఫోన్ పే పైసలు కొట్టి రేపిస్తామన్నాడు మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిండు రాత్ర మంచిగా ఉన్నాడు తిన్నాడు మంచిగా వచ్చిండు 50 కూడా వచ్చిండు చెప్పిండు ఇలే సావా కొట్టి సార్ నా కొడుకుని సావా కొట్టి ఊరేసిర్రు నేను అంటున్నా సార్ నేను ఎట్లా అంటున్నా గిట్లా అంటున్నా ఊరు వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది మేము చూడొచ్చుగా మాకు చూపెట్టాలిగా మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయారు ఉస్మానియా తీసుకుపోయారు నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్ మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్ ఇన్ని నానే తీసుకెళ్ళాలిగా అందుకు తీసుకుపోవాలిగా ఎట్లా తీసుకెళ్ళి సార్ ఉంది సార్ ఉంది టార్చర్ వేసి ఇంకా బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకుంట ఎందుకని టార్చర్ చేసిండ్రు అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు ఏం తెలియదు సార్ పెట్టిన బిడ్డ ఫోన్ చేసిందట ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గంజాయి మొక్కల ఆకడాలు మితిమీరిపోతున్నాయి. గంజాయి మత్తులో ఆకతాయిలు ఏకంగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పైనే కత్తితో దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన ల్యాప్టాప్ పోయిందంటూ ఓ యువకుడు డయల్ 100కు కాల్ చేయడంతో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వెంటనే రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. అక్కడే అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 వ్యక్తులను విచారించిన కానిస్టేబుల్ వారి వద్ద ఉన్న ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గంజాయి మత్తులో ఉన్న ఆ నిందితులు హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని కత్తితో బెదిరిస్తూ తీవ్రంగా దాడికి తెగబడ్డారు. దాడికి పాల్పడిన నిందితులను కొండమెట్ట ప్రాంతానికి చెందిన జితేంద్ర మరియు శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్ పై దాడికి దిగి విధులు నిర్వహించకుండా అడ్డుకున్న నిందితులపై పోలీసులు వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను భారీ వర్షం ముంచెత్తింది. కొండపోతగా కురిసిన వర్షానికి విమానాశ్రయ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో
చెరువును తలపించే పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయ ఆవరణ, రన్వే సమీప ప్రాంతాలు నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రయాణికులు, నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జబార్ సమీపంలో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్లే నీరు బయటకు పోలేక లోపలికి చేరుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కురిసిన వర్షధాటికి విమానాశ్రయ ఆవరణలో రాకపోకలు సాగించే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. నీటి ప్రవాహాన్ని బయటకు పంపేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది మోటార్లను ఉపయోగించి అత్యవసరంగా డ్రైనేజ్ పనులు చేపట్టారు. దేశంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి సదుపాయాలున్నాయని ప్రచారం చేసినప్పటికీ తొలి భారీ వర్షానికి విమానాశ్రయం జలమయం కావడంతో నిర్మాణ నాణ్యత మరియు మురుగునీటి నిర్వహణ లోపాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బహుళ అంతస్తుల భవనంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్న ఓ యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గొంతు నొక్కి భయాందోళన గురిచేసి ఘాతకానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సదరు సెక్యూరిటీ గార్డ్ కేవలం 4 రోజుల క్రితమే ఆ భవనంలో ఉద్యోగానికి చేరాడు. టెర్రస్పై ఒంటరిగా ఉన్న యువతిపై కంటపడడంతో ఆమె గొంతు నొక్కి దారుణంగా రేప్ చేశాడు. అనంతరం బాధితురాలు బయటకు రాకుండా టెర్రస్ తలుపులు బయట నుంచి లాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా శ్రమించి తలుపులు తీసుకుని బయటకు వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితుని వెంటాడి పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో నిందితుడు ఏక్ బార్ మాఫ్ కర్దో ఫిర్సే నహీం కరూంగా అంటూ చేతులు జోడించి క్షమాపణ కోరుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘోర ఘటనపై అహ్మదాబాద్ పోలీసులు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆషాఢ మాసం ముగిసి పవిత్ర శ్రావణ మాసం ప్రారంభమైన వేళ పత్తిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. పండుగల శుభకార్యాల సీజన్ ప్రారంభమవడంతో భాగ్యనగర్ బులియన్ మార్కెట్లో పత్తిడి ధరలు ఒక్కసారిగా భారీగా ఎగబాకాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా 1000 రూపాయలకు పైగా ధర పెరగడం వ్యాపార వర్గాల్లో కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పత్తిడి ధర ఏకంగా 1040 రూపాయలు పెరిగి 1,54,860కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయల ఎగబాకి 1,41,950గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు శ్రావణ మాసంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 2,60,000 మార్కు వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాలు, ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలుంటాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మక ట్రంప్ టవర్స్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. మైండ్ బ్లాకింగ్ లగ్జరీ సదుపాయాలతో 1,800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతున్న ఈ మెగా ప్రాజెక్టులో పెంట్ హౌస్లు మరియు ఫ్లాట్ల విక్రయాలు ఇప్పటికే కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కోకాపేట్లో తలపెట్టిన ఈ ట్రంప్ టవర్స్ లో అత్యంత విలాసవంతమైన 3.5 మరియు 4 BHK ప్లాట్లను అందుబాటులోకి తీస్తున్నారు. ఒక్కో ప్లాట్ ధర 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నిర్ణయించగా ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారానే ఏకంగా 3,500 కోట్ల నుంచి 4,200 కోట్ల వరకు రాబడొస్తుందని ప్రాజెక్ట్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ టవర్స్ లో ప్రత్యేకంగా 16 అత్యంత భారీ పెంట్ హౌస్లు నిర్మిస్తుండగా అందులో 8 పెంట్ హౌస్లు ఇప్పటికే ఏకంగా 250 కోట్లకు విక్రయం అవడం విశేషం. ఇందులో ఒక భారీ పెంట్ హౌస్ 62 కోట్లకు అమ్ముడై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోని సంచలనం సృష్టించింది. మొత్తంగా 1,800 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లగ్జరీ హౌసింగ్ రూపురేఖలను మార్చనుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.